గ్రామ పంచాయతీల పాలన వ్యవస్థ గాడి తప్పిందనడంలో సందేహమే లేదు. గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకుని ఉన్న 4-5 గ్రామాలు రెవెన్యూ పరంగా అత్యున్నత స్థాయిలో ఉంటాయి. అవి సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ముత్తంగి, ఇంద్రేశం, ఇస్నాపూర్, చిట్కూల్. ఈ గ్రామాలు జాతీయ రహదారికి ఇంచుమించుగా ఆనుకునే ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఇంటి స్థలంలో నిర్మాణం మొదలు పెట్టాలంటే ముందు ఆయా గ్రామాల సచివాలయ జలగల బారి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా నిర్మాణదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించాలంటే ఆ ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ ఇదింత అదింత అంటూ అంచనా వేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ గ్రామాలలో ఈ రోజు పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ఆ మెటీరియల్స్ తో పాటే ఆ ఇంటి నిర్మాణదారుడు ఆయా గ్రామ పంచాయతీల జలగలకు ఇంత అంటూ లెక్కలు వేసుకునే దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు ఓ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ కామ కీచక పర్వం ఆ గ్రామంలో చర్చనీయాంశమైతే ఓ అవినీతి గ్రామస్థాయి అధికారి ఆ గ్రామ రియాల్టర్లు మాజీ ప్రజాప్రతినిధుల జేబులు తడిపి మచ్చ తుడిచిపోయింది కదా అంటూ ఆ కీచకుణ్ణి మళ్లీ విధుల్లోకి తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భాగవతం ముగియక ముందే సోమవారం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ బహిరంగంగా దర్జాగా అవినీతికి పాల్పడుతున్నానన్న భయం కూడా లేకుండా నాకు ఇవ్వాలి కదరా అంటూ అధికార దర్పం, అందులో గ్రామ కార్యదర్శి పేరు ప్రస్తావించడం ఎంత దారుణంగా ఉందంటే ప్రత్యేక అధికారుల పాలన గాడి తప్పినట్టేనా అన్నంతగా సామాన్య ప్రజలు నిర్మాణదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దారుణం బహిరంగంగా జరుగుతున్నా ఇటు గ్రామస్థాయి అధికారి మండల స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, ఇక అరకొర ఎవరో ఒకరు ఇక్కడ జరుగుతున్న భాగోతాలను మండల స్థాయి అధికారులకు వివరిద్దామంటే మీరు చెప్తే మేము నమ్మాలా, ఏదో చిన్న పత్రికలో వచ్చినంత మాత్రాన స్పందించాలా అంటూ ఆ అధికారులు వ్యంగ్యాస్త్రాలు సంధించడం, ఈ అవినీతి భాగోతానికి మండల స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయనడంలో సందేహమే లేదన్న ఆరోపణలు స్థానిక ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ 4-5 గ్రామ పంచాయతీల్లో ఆర్థిక వనరులు తారాస్థాయిలో ఉంటాయన్న సంగతి జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల స్థాయి అధికారులకు సైతం తెలుసు. అయితే ఇక్కడ జరుగుతున్న అవినీతి భాగోతాలపై ఎవరు ఫిర్యాదు చేసినా, ఏ పత్రికలో కథనాలు వచ్చినా మండల స్థాయి అధికారులు స్పందించరు, జిల్లా స్థాయి అధికారులు జంకరు. ఎందుకంటే ఇక్కడి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ముడుపులు ముడతాయన్న ఆరోపణలు ప్రజల్లో బలంగా ఉంది. అయితే నిర్మాణ పరంగా ఎలాంటి అనుమతులు కావాలన్నా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. అయితే ఇక్కడ జరుగుతుంది వేరే విధంగా ఉంది. కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు సొంతంగా డబ్బులు దండుకోవాలన్న దురుద్దేశంతో ఇటు నిర్మాణదారులను అటు ఏదైనా పని మీద ఆయా గ్రామాల పంచాయతీకి వచ్చే సామాన్య ప్రజల వద్ద వసూళ్లకు తెగబడి బెంబేలెత్తున్నారన్న ఆరోపణ ఉంది. ఈ రోజు ఇస్నాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ పై జిల్లా కలెక్టర్లో ఫిర్యాదు చేశాడు. ఇది ఇక్కడ జరుగుతున్న భాగోతం. దీనిపై ఇకనన్నా ఉన్నతాధికారులు స్పందించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. రెండు ఫోన్లు ఉన్నాయి. అయిపోయినాక కాల్ చేస్తాను. లాస్ట్లో అదే మల్లేశ్వరం ఇంటి పక్కన కరెక్ట్. నేను వాట్సాప్ చేస్తాను, మీరు ఫోన్ కన్ఫర్మేషన్ చేసేస్తాను. మీకు కాల్ చేస్తా, రెడీగా తీసుకెళ్ళండి. ఎక్కడ ఉంటాను? ఇక్కడ పక్క బిల్డింగ్ కదా, రావులెడ్డిలో బిల్డింగ్. అంటే ఓల్డ్ పేరు ఇది, పేరు ఇది రమేష్ రమేష్ ప్లాన్ పేపర్ భారతీయ జనపా పులిస్ ఇబ్బంది లేదు. ఇట్లా ఎంపీ వచ్చేస్తారా బయటికి? మండలం
పోవాలా ప్లేస్ పార్కింగ్ ప్లేస్ ఇవి ఒక్కటి కనిపిస్తలేదమ్మా. ఎంతటికల్లా పోవాలి ఫోటో తీయడం ఎంత చెప్పా అంటే 11:30 కానీ 11 పక్కల ఉండాలి. 10:30 నాకు ఈ మెజర్మెంట్స్ ముఖ్యం. ఏమన్నా మాటలో పోతుంది ఏం పోదబ్బా పోదు వెళ్ళిపోతుంది పోతే పోతుంది ఎక్కుతుంది నాకే వెళ్తలేదా బిల్లు పెట్టబడి గ్రామ పంచాయతీ చూడండి ఏం మాట్లాడతారు. వచ్చిందే ఇప్పుడు పొద్దున తిండి తిప్పలేదు. తినకుండా పని చేస్తారు అసలు తినకుండా పని చేయమన్నారు మిమ్మల్ని ఎవరు నాకు సార్ మెజర్మెంట్ ఇంట్లో ఉండదా సార్? దాంట్లో ఉండదు. ఇది ఎప్పుడు తీసుకున్నావు? అది ఇది 2011. మామిడిపల్లి రవి అనంతయ్య ఇది ఎక్కడ తీసుకున్నావు? ఇది వేరేది. ఇది ఇది నేను చేసిన డాక్యుమెంట్. ఇది బ్యాక్ సైడ్ లేదా? ఇది రిజిస్ట్రేషన్. ఇదే దీంట్లో ఉండదు. హలో 2011, చెప్తారేమన్నా దీంట్లో ఉండదు. అపార్ట్మెంట్ ఎన్ని ఇంకోటి అయ్యి ఉన్నది. నాకు ప్లాన్ ఇది ప్లాట్ ఏరియా ఎన్ని గజాలు అండి ఒకసారి ఫోటో పెట్టియాలా ఒకసారి? ఒకటి ఎన్ని గజాలు 180, 180. G+2 కదా? G+2. గ్రౌండ్ ఫ్లోర్ ఎన్ని ఫీట్లు ఉంటుంది మొత్తం? అది అది అట్లా క్లియర్గా ఉంటుంది. అది కావాలి. అంటే బట్ట పైన ఉంటుందా? ఆ ప్లాన్ బట్ట పైన కానీ పేపర్ పైన కానీ మీకు ఇస్తారు కదా 3-4 ఇది బట్టదే యాక్చువల్గా. దీంట్లో క్లారిటీ రాలేదు ఇది. సో దీంట్లో ఉంటుంది మనకు ప్లానింగ్ మొత్తం. క్లియర్గా ఫోటో పెట్టమన్నారు. ఓకే చెప్తాను నేను ఇప్పుడు ఎంత అయిపోయింది. ఓకే. నేను ఇంటికి పోయి నాగిపోయినాయి మండలికి ఇప్పుడే వస్తున్నాను. అవునా? అయితే ఇప్పుడు ఇది నీకు ఒరిజినల్గా క్లియర్గా కావాలి ఫోటో. అంటే నాకు అది క్లారిటీ కాదు. ప్లాట్ ఏరియా క్లియర్ కనపడాలి. ఇక్కడ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ 6,000 పడ్డాయి ఇది ప్లాట్ ఏరియా. సో దాన్ని జూమ్ చేసి ఇది కొంచెం జరా క్లారిటీగా వచ్చేటట్టు తీసి పంపించమన్నా. ఇది ఇస్తే చాలు. గీడికి వెళ్ళి ఇది గీడి నుంచి గీడి వరకు. ఓకే ఓకే. ఈ పైన పేరు సర్వే నంబరు ఇవి ఇక్కడ వరకు వచ్చేటట్టు తీయమని. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే. అందరికీ అడికెళ్దాం. తెలుస్తుంది. ఈయన ఈరోజు కూడా ఇంకా వారం రోజులు ఉంటాం. ఎంత లేట్ ఎందుకు?
దానికోసం లైట్ ఆన్ అయిందా ఇది? పొద్దున చేసిన ఈడ చేసిన నేను యాక్చువల్లీ ఆఫీస్లో కూడా పోలేదు. ఓకే ఓకే. అందుకే స్టాంప్ లేదు. మార్నింగ్ చేయించుకుంటే మార్నింగ్ వచ్చినాక నేను చేసిస్తాను. ఇంతేనా ఇది? దీనిపైన నువ్వు వేరేలా తీసేసి దీనిలో ఓన్లీ షాంపూ ఒకటి వేస్తే సరిపోతా? ఇంటికేనా? ఇంటికి నిన్న లేట్ అయింది ఇంకా. నేను ఇంకా లేట్ అయింది. అందరూ వెళ్ళిపోయారని జల్దీ బయటకు వెళ్ళాను. కానీ దీనికి ఎప్పుడు రావాలి మళ్ళీ? రేపు రాను. ఇక్కడ లేకపోతే నేను రేపు స్టాంప్ వేసి ఇచ్చేస్తా తీసుకో. మళ్ళీ నేను నీ దగ్గరికి రావాల్సింది కదా మళ్ళీ. అదే నేనే వేసి ఇచ్చేసి వేసి తీసుకొని వస్తాను. ఓకే. రేపు ఈ టైంలో ఇట్లా వస్తాను అనుకో తీసుకొని సరే. రేపు పొద్దుగల ఒకవేళ జల్దీ వీలు ఉంటే పొద్దున నాకు 9 o'clock అట్లా ఫోన్ చేయాలి. ఆనే తీసేసుకుందాం. అంటే నేను 7:30కి డ్యూటీలో ఉంటాను. 7:30 నుంచి మళ్ళీ నాకు ఉంటే నాకు 7 వరకు 9 వరకు ఆఫీస్ కాడ పంపించినా పర్వాలేదు. చూస్తాను సార్, చూస్తాను. మా మిస్సెస్ ఉంటుంది ఇంట్లో కానీ ఇంకా లేడీస్ని ఏం పంపిస్తాను అంత దూరం. మళ్ళీ ఆమెకు నడవాలి, రానికే ఇబ్బంది. బండి ఉంటేనే ఆటోలు ఎక్కాలి, ఆడ దిగాలి, ఆడికి తిరిగి నడవాలి. అదే అదే అదే. రేపు ఫోన్ చేస్తాను మీకు. చేస్తాను. ఇన్ని ఉంటావు రెగ్యులర్ మండల ప్రజా అది మీటింగ్ కాలేదు యాక్చువల్గా అక్కడ మన ఎంట్రెన్స్. అది బ్యాలెన్స్ వచ్చి పంపించేసాను. బ్యాలెన్స్ కొంచెం టైం ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఇప్పటికీ కొంచెం ఇబ్బంది ఉంది. మీకు చెప్తే కదా కానీ ఇబ్బంది ఉంది ఇప్పుడు కొంచెం. సార్కి కొంచెం చూడు టైం పడుతుంది. ఎట్లా అంటే నా జీతం కూడా రాలేదు. 40 days అవుతుంది ఆల్రెడీ. కావచ్చు కరెక్ట్. నేను ఏమన్నానంటే సార్కి కంపల్సరీ ఎందుకంటే 2 5 ఇచ్చినావు కదా, 3 days మారాడు కదా. అది కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2 months నుంచి నాకు శాలరీ లేదు యాక్చువల్గా. నా ఈఎంఐలు నడుస్తున్నాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ శాలరీ కోసం పోరాడుతున్నాను, మెయిల్ పెడుతున్నాను. ఈ 7 తారీఖు అట్లా అంటున్నారు. 7 తారీఖు సాటర్డే అట్లా వస్తుంది కదా, ఆ టైం వరకు చూద్దాము. తర్వాత లేదంటే 9th తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టేసి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. సరే మనం రేపు సార్ అడుగుతాను. ఎందుకంటే మళ్ళీ స్టాంప్ వేయడానికి ఆయనే ఉంటుంది కదా స్టాంప్. అంటే ఇవ్వకుండా చేయడంటావు? ఎందుకంటే పైసల మనుషులు ఎవరైనా సెక్యూరిటీ పైసలు చూడు కొంచెం రిక్వెస్ట్ ఫోన్ చేయరా? సరే ఓకే. ఇది చూడు. ఇచ్చిన అమౌంట్ ఇచ్చిన
ఇస్తున్నావు? 5 అనుకున్నాను ఫస్ట్ కార్డు. పైగా 6 అని చెప్పినా కదా నేను. 6 అనేది లేదు. లేదండి అట్లా కాదు. ఇస్తాను మళ్ళీ తర్వాత లేదు మళ్ళీ తర్వాత మీరు ఇలా ఇస్తాను అట్లేదు. మీరు ఎట్లా కలుస్తారండి నాకు అర్థం కాదు. నేను కలుస్తాను. ఏదైనా ఉంటే ఫ్రాంక్ మాట్లాడాలా లేకపోతే లేదండి ఇస్తాను పద్ధతి కాదు బాబు. ఇస్తాను నేను ఎక్కడ పోను ఇస్తాను. నువ్వు ఎక్కడ పోకపో నాకేంది నువ్వు నాకు అర్థం లేదు అర్జెంట్. ఇది కూడా నేను అప్పు తీసుకొని ఇచ్చిన అమౌంట్ కూడా చెప్పిన నేను ఇక 3,500 కదా ఇంకా ఇచ్చాను తీర్చి తీసుకొని పో అని చెప్పిన నేను. మండే అట్లా వస్తే ఇస్తాను నేను. శాలరీ కూడా పడలేదు. ఇంకోటి అది మళ్ళీ మా సార్కి నేను ఏమన్నా ఇది మళ్ళీ నేను ఇచ్చుకొని మా చేతిలోకి వెళ్ళి పెట్టుకోవాలా? అసలు ఫస్ట్ పైసలు తీసుకున్నాకనే పని చేయాలి. ఇట్లా నీళ్ళ ఇట్లా నమ్మకాలు ఉంటే బాగాలే. ఇస్తాను. ఇంకోటి అది వీకేర్ అన్న అది కాల్ చేసిండా వీకేర్ అతనికి ఒకటి బర్త్ సర్టిఫికేట్ కోసం ఇచ్చిన. ఏం కావాలి ఇంకొక నెల వరకు? అవునా? టైం పడుతుందా? ఏదైనా ఉంటే ఫ్రాంక్ మాట్లాడాలి. ఇట్లా ఉన్నాను వేస్ట్గా మాట్లాడాలి. నా పేరు రవీందర్ రెడ్డి, కృష్ణాపురం విలేజ్ అండి. కృష్ణానగర్ కాలనీలో ఉంటాను. నేను గత 15 రోజుల నుంచి అసెస్మెంట్ నెంబర్ కోసము శ్రీనివాస్ అనే కంప్యూటర్ ఆపరేటర్ని ఎన్నోసార్లు కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది. సో అతను ఎనీ టైం బిజీ ఉండడం వల్ల ఎప్పుడు కాల్ కనెక్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు 7 గంటలకు కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడడం వల్ల నాకు ఇట్లా అసెస్మెంట్ నెంబర్ కావాలని చెప్పి అతనితో మాట్లాడడంతో సో రాత్రి 8 గంటలకు ప్రాంతంలో కలుమని చెప్పాడు. కృష్ణాపురం వెళ్ళి పర్సనల్గా కలిసి మాట్లాడడం వల్ల సో మొత్తం డాక్యుమెంట్స్ నా వివరణ మొత్తం అతనికి అందజేశాను. దానికి డాక్యుమెంట్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అతను నాకు 6,000 రూపాయలు లంచం అడిగాడు. సో ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మామూలుగా అయితే మీకు కాదు, మేము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఇక్కడే సాల్వ్ చేసుకో అని చెప్పడం వల్ల నేను మొత్తం డాక్యుమెంట్ అతనికి అందజేశాను. 3వ తారీఖు పోయిన నెల 3వ తారీఖు రోజు సంప్రదించాను. డాక్యుమెంట్లు మొత్తం ఇచ్చిన తర్వాత ఆ రోజు 6,000 రూపాయలు నాకు లంచం అడిగాడు. సో దానికి వేరే గత్యంతరం లేక ఒప్పందం జరిగింది. ఆ రోజు అనగా 3వ తారీఖు రోజు 2,500 రూపాయలు ముట్ట చెప్పాను. డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాడు. 4వ తారీఖు రోజు పటంచేరు ఆఫీస్లో అతనికి కలిసి డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు. దానికి స్టాంపు లేదనడం వలన మిగతా డబ్బులు తీసుకొచ్చేస్తే స్టాంప్ వేసి మీకు ఇస్తానడం వల్ల నేను అంత అమౌంట్ లేదని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. లేదు అలా కాదు, మా సార్కి డబ్బులు ఇవ్వవలసి వస్తుంది, సో లేదంటే మీరు మా సార్ దగ్గరికి రండి నేను మాట్లాడిస్తానని చెప్పారు. సో 4వ తారీఖు రోజు కలిసి డాక్యుమెంట్లు రెడీ అయినాయి అని చెప్పి వాళ్ళ సార్ పేరు చెప్పారు కదా, వాళ్ళ సార్కి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా? అన్న మాట ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ సారుకు అమౌంట్ ముట్ట చెప్పాలని చెప్పి అనడము ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అది కూడా మీడియాకు నేను ఇవ్వడం జరుగుతుంది. 5వ తారీఖు రోజు అనగా మొన్న సాయంత్రం కాల్ చేస్తే సాయంత్రం 7 గంటలకు కలిసి డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు విత్ స్టాంప్ తోటి. సో మిగతా డబ్బులు తీసుకొచ్చావంటే తీసుకొచ్చానని చెప్పాను. డాక్యుమెంట్ నాకు ఇచ్చిన తర్వాత అమౌంట్ అనగా 2,500 రూపాయలు అతని చేతిలో పెట్టాను. 6,000 రూపాయలకు ఒప్పందం జరిగింది. ఇంకా 1,000 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల గట్టిగా నా మీద అరిచి మీరు ఇష్టం వచ్చినట్లు చెప్పొద్దు, మీరు ప్రాంప్ట్గా ఉండాలి అని చెప్పేసి నా మీద గట్టిగా అడగడం జరిగింది. సో తర్వాత డాక్యుమెంట్ నేను తీసుకున్నాను. దీనికి చర్యగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అతని పేరు బి శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సో ఈరోజు అనగా గ్రామము ఇస్నాపూర్ విలేజ్. ఏ మండలం? పటంచేరు మండలం. సో అదేవిధంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక ఎవిడెన్స్లో రూపంలోని తర్వాత డాక్యుమెంట్ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి. తర్వాత అమౌంట్ ముట్ట చెప్పిన తర్వాత నాకు డాక్యుమెంట్ అందిన ఈ సర్టిఫికేట్ ఇది. సో దీనిపైన తగిన చర్య తీసుకోవాలని కలెక్టర్ ఆఫీస్ గారికి కంప్లైంట్ జరిగింది.
ఇలాంటి ఇష్యూస్ ఎన్నో జరుగుతున్నాయి, అది బయటికి రావడం జరగట్లేదు. సో దీనివల్ల నేను ముందుకొచ్చి ఈ కంప్లైంట్ని నా ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. నా యొక్క రాతపూర్వకంగా కంప్లైంట్ చేసిన ఈ డాక్యుమెంట్ ఇవ్వండి. సో గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలని మనవి.